వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం ప్రతిపక్ష నేత గులాబీ దళపతి కేసీఆర్ తన నివాసం నుంచి బయలుదేరారు. అయితే మొన్న ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అట్లాగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించిన సందర్భంలో కేసీఆర్ చాలా రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ఒక్కొక్కరిని ఎక్కడికక్కడ నిలదీస్తాం, ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేయబోతున్నాం, రంగంలోకి దిగబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి 2 సంవత్సరాలు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాలు టైం ఇచ్చినాం. 2 సంవత్సరాలు టైం అయిపోయింది, ఇక ఊరుకునేది లేదు. కృష్ణా జలాల మీద కొట్లాడతాం, రైతాంగ సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద, ఉద్యోగుల సమస్యల మీద ఖచ్చితంగా గలమెత్తుతామంటూ కేసీఆర్ మా ప్రెస్ మీట్లో మాట్లాడారు. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయంటే గతంలో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ బడ్జెట్ సమావేశాలప్పుడు ఒక రోజు అటెండ్ అయ్యి వెళ్ళిపోయారు. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకపోతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం మధ్యలో హోరాహోరీగా వాగ్వాదం ఉంటుంది. ప్రజా సమస్యల మీద కేసీఆర్ అసెంబ్లీలో దునుమాడబోతా ఉన్నారనే చర్చ, ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అటు పత్రికలు, న్యూస్ ఛానల్ కూడా ఇదే విషయం చెప్పాయి. కేసీఆర్ రాబోతా ఉన్నారు అసెంబ్లీలో, ఇక నువ్వా నేనా అన్నట్లే ఉంటుంది అనేది చెప్పుకొచ్చాయి. అయితే ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో కేసీఆర్ నందీనగర్లోని ఆయన నివాసం నుంచి బయలుదేరారు ప్రత్యేక వాహనంలో. అయితే మనం విజువల్లో చూడొచ్చు. గులాబీ నాయకులు కేసీఆర్ బయలుదేరుతుండటంతో అతని వాహనానికి, కేసీఆర్ వాహనం ముందు గుమ్మడికాయతో దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టడం జరిగింది. నేరుగా ఆయనే తన నివాసం నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకొని అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ఆయన నేరుగా తన ఛాంబర్లోకి వెళ్ళి, ప్రతిపక్ష నేత కాబట్టి తన ఛాంబర్లోకి వెళ్ళి సంతకం పెట్టి అక్కడి నుంచి నేరుగా శాసనసభలోకి వెళ్ళారు. శాసనసభలోకి వెళ్ళి తనకు కేటాయించిన సీట్ ఏదైతే ఉందో సీట్లో కూర్చున్నారు. సంతకం పెట్టారు. సంతకం పెట్టిన తర్వాత తన కేటాయించిన సీట్లో కూర్చున్నారు. అయితే కేసీఆర్ను పలకరించడానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు కేసీఆర్ దగ్గరికి స్వయంగా వెళ్ళి కరచాలనం ఇచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని, ఎలా ఉన్నారని పలకరించారు. అందుకు కేసీఆర్ బదులిస్తూ బాగున్నానంటూ బదిలిచ్చారు. ఈ సన్నివేశం జరిగిన తర్వాత సరిగ్గా 5 నిమిషాలకే కేసీఆర్, సభ ప్రారంభమైన 5 నిమిషాలకే కేసీఆర్ వెళ్ళిపోయారు. సభ నుంచి, అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. మనం బయటకు వస్తున్న విజువల్లో చూడొచ్చు. హరీష్ రావును వెంటబట్టుకొని సభ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇది రాష్ట్ర రైతులు మొత్తం యూరియా కోసం తిప్పలు పడుతూ ఉన్నారు. చలిలో చెప్పులు క్యూ లైన్లు పెట్టి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అసెంబ్లీలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అయినా మా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారని ఆశపడిన రైతులు మొత్తం కేసీఆర్ సభ నుంచి వెళ్ళిపోవడంతో ఒకంత అసంతృప్తికి గురయ్యారు. అట్లాగే ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు పీఆర్సీ మాటే ఎత్తట్లేదు ఈ ప్రభుత్వం. అట్లాగే వాళ్ళ పెండింగ్ బకాయిలు ఉన్నాయి. దాదాపు 13,000 కోట్లు, 14,000 కోట్లు బకాయిలు ఉండిపోయాయి. ప్రతి నెల 700 కోట్ల బకాయిలు రిలీజ్ చేస్తామని ప్రభుత్వం గత కేబినెట్ సమావేశంలో చెప్పినా కానీ బయటికి రిలీజ్ చేయలేదు. ఈ సమస్య మీద కూడా, మా సమస్య మీద ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతారు అని నమ్మినటువంటి అటు ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో కూడా కొంత అసంతృప్తి ఉండిపోయింది. అట్లాగే విద్యార్థులకు సంబంధించి దాదాపు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. దశల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కావట్లేదు.
దీనికి సంబంధించి సర్టిఫికేట్లు ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులు అయితే వాళ్ళ సర్టిఫికేట్లు ఆ మేనేజ్మెంట్లు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే ట్యూషన్ ఫీజులు, రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు వస్తేనే మీ సర్టిఫికేట్లు ఇస్తామని నిబంధన పెట్టడంతో విద్యార్థులంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యార్థులు కూడా ఏమనుకున్నారంటే ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్, ప్రతిపక్ష నేత కేసీఆర్ తమ సమస్య గురించి ప్రస్తావిస్తారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని నిరుద్యోగులంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. ఇంకా మరోవైపు చూసినట్టయితే పెన్షనర్లు కూడా దాదాపు 14,000 మంది పెన్షనర్లు 2024 మార్చి నుంచి వాళ్ళ బకాయిలు ఉండిపోయాయి. రిటైర్ అయ్యి దాదాపు సంవత్సరం దాటిపోయినా కానీ వాళ్ళకు కనీసం సంవత్సరంన్నర 20 నెలలు అవుతున్నా కానీ వాళ్ళకు బకాయిలు రావట్లేదు. వాళ్ళకు రావాల్సిన వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ కావచ్చు, ఇతర నిధులు కావచ్చు, వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళకి ఇవ్వడంలో ఈ ప్రభుత్వం చాత్సారం చేస్తూ ఉంది. పెన్షనర్ల పక్షానైనా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని పెన్షనర్ ఆశించారు. కానీ కేసీఆర్ సభకు ఇటు రావడం, వచ్చిన వెంటనే సంతకం చేసి ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోవడం రెండు చకచక జరిగిపోయాయి. అయితే ప్రజా సమస్యలపై ఈ సమావేశాల్లో మళ్ళీ కేసీఆర్ రాబోతూ ఉన్నారు. ఇది ఒకరోజే, అంటే శీతాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఒకరోజు మాత్రమే వచ్చి కేసీఆర్ వెళ్ళిపోతారా, లేదంటే రేపు ఎల్లుండి జరగబోయే సమావేశాలకు మళ్ళీ హాజరై ఈ ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు అని ఏదైతే ఆరోపిస్తూ ఉన్నాయో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, వీటి మీద అటు కృష్ణా జిల్లాలు కావచ్చు, హిల్ టు పాలసీ కావచ్చు, వ్యవసాయ సమస్యలు కావచ్చు, జలవనరులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడబోతున్నారా, లేదంటే ఎప్పట్లాగే హరీష్ రావు, కేటీఆర్ ఆ పాత్ర పోషించబోతా ఉన్నారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొదటి రోజు మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారనే విషయంతో ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంత వచ్చి సంతకం పెట్టి 5 నిమిషాలకే కేసీఆర్ వెళ్ళిపోవడంతో అంతా ఒకంత అసంతృప్తికి గురైన పరిస్థితి. అన్న ఫోన్ భయ్యా ఫోన్ Disclaimer por día.